వెనిజులాపై అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ దేశానికి చెందిన ఓ భారీ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆంక్షల కారణంగా ఉత్తర అట్లాంటిక్ లో నిలిచిపోయిన ఈ ట్యాంకర్ను కొన్ని రోజులుగా అమెరికా బలగాలు వెంబడించాయి. చివరకు దానిపైకి చేరుకున్నట్లు బలగాలు ప్రకటించాయి. ఆ తర్వాత భద్రతా సంస్థలకు దాని బాధ్యతను అప్పగించినట్లు తెలిపింది. అయితే ఈ నౌకకు రక్షణగా రష్యా నౌకాదళాలను మోహరించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్లోని హెజ్బొల్లా సంస్థకు సంబంధించిన ఓ కంపెనీ కోసం స్మగ్లింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై ఈ నౌకను అమెరికా 2024లో నిషేధించింది. అదే సమయంలో గత నెలలో వెనిజులా వైపు వెళ్తున్న ఈ నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. దాని నుంచి తప్పించుకున్న నౌక అట్లాంటిక్ లో తిరుగుతోంది. ఇలా ఈ నౌకపై కొన్ని వారాలుగా నిఘా పెట్టిన అమెరికా చివరకు దానిపైకి చేరుకుంది. అయితే ఈ విషయాన్ని అమెరికా సైన్యానికి చెందిన యూరోపియన్ కమాండ్ ధృవీకరించింది. పశ్చిమ అడ్డగోళం భద్రతా స్థిరత్వానికి ముప్పు కలిగించే నిషేధిత నౌకలను లక్ష్యంగా చేసుకోవాలన్న ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది.